నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేగుతోంది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 3 ఏళ్ల జీతాలు అందకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు సోమవారం నంద్యాల కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రుద్రవరం పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత 3 సంవత్సరాలుగా తాము రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్నా రూపాయి జీతం ఇవ్వకుండా అధికారులు అన్యాయం చేస్తున్నారని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గత ఏడాది కాలంగా అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాము విధులు నిర్వహించిన కాలానికి సంబంధించిన రికార్డులను సైతం కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని కార్మికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రికార్డులు మాయం చేసి తమ పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తమకు రావాల్సిన 3 ఏళ్ల జీతాల బకాయిలను వెంటనే ఇప్పించాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని పారిశుద్ధ్య కార్మికులు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి ఆంధ్రప్రదేశ్ రుద్రారం మండలంలో పంచాయతీరాజ్లో గతంలో 2019 సంవత్సరం నుండి వీళ్ళు పంచాయతీరాజ్లో పనిచేసిన ఈ కార్మికులకు కనీస వేతనం కూడా ఇవ్వకుండా వీళ్ళను తిప్పుతూ చాలా ఇబ్బంది పెట్టినారు. ఎంతవరకు అంటే దాదాపు కలెక్టర్ ఆఫీసుకు కూడా వీళ్ళకి తెలియకుండా ఎన్నో రోజులు సంవత్సరంన్నర తిరిగినారు. లాస్ట్ కు దీనికి నేనే అధికారి అని గమనించి నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఈ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళ వేతనాలు వీళ్ళవి అటెండెన్స్ మొత్తం చించేసినారు. ఈ రుద్రారం పంచాయతీరాజ్ ఆఫీస్ లో పంచాయతీరాజ్ వాళ్ళే కాబట్టి కాల్ చేసినారు. కాబట్టి వీళ్ళకి రావాల్సిన 3 సంవత్సరాల వేతనాలు వెంటనే చెల్లించాల్సింది అని నేను కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మాది రుద్రవరము. మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తాము. మేము స్వీపర్లకు పనిచేసినప్పుడు మాకు జీతాలు చెల్లించమంటే 2019-18 నుంచి ఉన్నాయి మాకు జీతాలు. అవి చెల్లించమంటే అవి ఏదో వాళ్ళు తిన్నారు ఇల్లు తిన్నారు అంటున్నారు, కానీ దానికి అయితే జవాబు లేదు సార్ మా కాడ అని వాళ్ళు అంటున్నారు. మేము ఎంతవరకు ఇదే కలెక్టర్ ఆఫీస్కే 2-3 సార్లు వచ్చినాం. మేము మా విషయం మేము ఎంత చెప్తానే మాకు పట్టించుకోవడం లేదు. మళ్ళా ఇంకా మాకు ఏమి కూడా మెటీరియల్స్ అవి సబ్బులు కానీ కొబ్బరి నూనెలు కానీ అవి అయితే ఏం అందడం లేదు. మేము 30 ఏళ్ల సర్వీసులో కూడా చేస్తున్నాం పని. 3 సంవత్సరాల జీతాలు 3 సంవత్సరాలు అటువంటి అవి అడిగితే అవి ఏం లేవు. ముందు మీరు అప్పుడు ఇవ్వాలి ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి దగ్గరికి పోయి మీరు అది అది సర్టిఫికేట్ తీసుకొని రండి అని అంటున్నారు సార్. మేము మేడం వచ్చినాక మాకు ఈ మేడం గురించి తెలిసిందే మేడం అడిగితే మాకు మేడం న్యాయం చేసింది. ఇప్పుడు 5 సంవత్సరాలు కొత్త ప్రెసిడెంట్ ఎక్కినాక నన్ను వద్దని తీసేసినాడు. అప్పటి నాకు లెక్క ఇయ్యాలి. అంతకు ముందు నాకు 4 సంవత్సరాలు రావాలా. అప్పుడు 2 ఏళ్ళు అప్పుడు 2 నెలలు 3 నెలలు ఇచ్చి అన్ని అట్టే టాకు పెట్టుకున్నాడు. టాకు పెట్టుకొని ఇప్పుడు జీతాలు అడిగితే ఈ జీతాలు మేము ఎందుకు ఇచ్చాము, ఎక్కడ ఇచ్చాము, పోయినట్టులను అడుగుపో సారాలను, మీరు అప్పుడు ఎవరి కింద చేస్తున్నారో వాళ్ళని అడుగుపోయి మమ్మల్ని అడిగితే మేము ఎందుకు ఇచ్చాము అని ఇట్లా చెప్తున్నాడు. చెప్పి ఇంకా అవి కాగితాలలో కాల్ చేసినారు. పాతవి ఏమే కానీ లేవు. పంచాయతీ బోర్డులో మొత్తం గుడగంపలకు తెచ్చి కలిసి పదగినారు. మాకు జీతాలు ఏమంటే ఇంకా సాకులు చెప్తున్నారు. మళ్ళీ ఆమె కాడికి డిఎల్పి మేడం ఆమె కాడికి వచ్చే ఆమె అసలు కేర్ఫుల్లే చేయలే. నమస్కారం పెట్టే దించాలి కిందికి ఎందుకు వచ్చినారు మీరు, దేవుడు అంటే వచ్చాయా మీరు, ముందు దించాలి మీరు అని ఆమె మాట్లాడా. అది ఇప్పుడు ఈ మేడాన్ని తెలుసుకొని మేము ఈ మేడం కాడికి వచ్చి న్యాయం చేయమని